క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైనటువంటి నామంలో ప్రభువు ద్వారా జతపరచబడిన పరిశుద్ధులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడి సంరక్షిస్తూ మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని వెన్నంటి ఉండి అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి అందులో భాగంగానే ఈ సమయమందు మనం ఈ రీతిగా కలుసుకోవడం జరిగింది. దేవుడు ఆయన కృపను మన ఎడల విస్తరింపజేయకపోతే, ఆయన యొక్క కను సన్నలలో అంటే ఆయన కంటి చూపులో మనం ఉండకపోతే ఈనాడు సజీవులుగా ఉండేటువంటి అవకాశం కూడా మనకైతే వచ్చేది కాదు. దేవుడు అన్ని విషయాలు మనం ప్రేమిస్తూ ఉంటున్నాడు, జీవాన్ని ఇస్తూ ఉంటున్నాడు, సంరక్షిస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన ఇచ్చినటువంటి జీవంతో ఈనాడు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరం మొదటి నుంచి మనము రక్షణ అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే మనము గడిచిన 4 వారాలుగా వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఆ తర్వాత రక్షణ అనుభవంలోనికి రావాలి అనేటువంటి బైబిల్ పాఠాలే మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈనాడు దానికి సంబంధించి ఒక వ్యక్తి లోకంలో నుంచి వేరుపరచబడడానికి తాను జీవిస్తున్నటువంటి జీవితము దైవ చిత్తానుసారముగా జీవించట్లేదు అని ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో, నా యొక్క జీవితం ఇది కాదు, దేవుడు నా నుంచి కోరుకుంటున్నది ఇది కాదు, ఆయన యొక్క ప్రణాళిక ఇది కాదు అని ఆలోచన చేసినటువంటి మానవుడు తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు అవ్వడానికి జరిగేటువంటి ఒకే ఒక కార్యక్రమం ఈనాడు మనం తెలుసుకోబోయేటువంటి బాప్తిస్మం అనేటువంటి లెసన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాప్తిస్మము కార్యక్రమము అనేది జరగకుండా ఒక వ్యక్తి దేవుని కుమారుడు అనిపించుకోలేడు. క్రైస్తవుడు అనిపించుకోవచ్చు, ఎందుకంటే ఆరాధనకి వెళ్తారు, వాక్యం వింటారు, లేదా వాక్యం ప్రకటిస్తారు, అనేక మంది ఎదుట పరిశుద్ధులుగా జీవిస్తారు. కానీ దేవుని కుమారుడు నీవు అవ్వాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఒక మనిషి జీవితంలో ముఖ్యంగా జరగవలసినటువంటి ఘట్టము ఏదైనా ఉందా అంటే ఈ బాప్తిస్మం అనేది. ఈ బాప్తిస్మం అనేది లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో రక్షణలోనికి రాలేడు. ఈనాడు మనం అంత గొప్ప పాఠాన్ని కూర్చి మనం నేర్చుకోబోతున్నాం. ఒక మనిషి యొక్క జీవితంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులను నడిపించడానికి అవసరమైనటువంటి గొప్ప కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పరలోకంలో సంతోషం కలుగుతుంది, దేవదూతల ఎదుట ఆనందం కలుగుతుంది, వారందరూ సంతోషిస్తారు. వారే కాకుండా ఈ యొక్క లోకంలో అనేక మంది ఆనందముతో బాష్ప బిందువులు కూడా కార్చడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక కార్యక్రమం బాప్తిస్మం. ఈనాడు మనం ఆ యొక్క బాప్తిస్మం అనేటువంటి లెసన్ గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా బాప్తిస్మం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి పదము గ్రీకు భాషలో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ భాషలో నుంచి తెలుగులోనికి తర్జుమా చేయడం జరిగింది. దీనిని గ్రీకు భాషలో బ్యాప్టిజో అంటారు. BAPTIZO, బ్యాప్టిజో. బ్యాప్టిజో అనేటువంటి ఆ యొక్క పదం నుంచే బాప్టిస్మం, ఇంగ్లీష్ వర్డ్ BAPTISM, బాప్టిజం అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. ఈ యొక్క బాప్టిజం అనేటువంటి పదంలో నుంచే మనము తెలుగులో ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క పదం కూడా ఉద్భవించింది. ఈ యొక్క బాప్టిజో, బాప్తిస్మము అనేటువంటి వీటన్నింటి యొక్క అర్థము ఏమై ఉన్నది అంటే, గ్రీకులో కానివ్వండి,
లేదా ఇంగ్లీష్లో కానివ్వండి, లేదా తెలుగులో కానివ్వండి, ఈ యొక్క పదాల అర్థము ఏమైందంటే పూర్తిగా ముంచుట, అంటే పూర్తిగా ముంచబడము. రెండవ అర్థము నీటిలో మునగడము లేదా నీటిలో ముంచడము. మూడవ పదం ఏమైందంటే సమాధి చేయడము, సమాధి చేయబడము, పాతి పెట్టడము. ఈ యొక్క అర్థాలు అన్నీ ఆ యొక్క బాప్టిజమం అనేటువంటి పదానికి వచ్చేటువంటి అర్థాలన్నమాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము బాప్తిస్మం అనే దాని గురించి ఆలోచన చేసేటప్పుడు దీని మూల పదం ఏమై ఉన్నది అనేటువంటి విషయం మనకు అవగాహన రావాలి. కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేశాను. బాప్టిజం అనే గ్రీకు పదం నుంచి బాప్తిస్మం వచ్చింది. ఆ బాప్తిస్మం నుంచి మనం తెలుగులో బాప్తిస్మము అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటున్నాం. ఇది తర్జుమా చేసేటప్పుడు వాడబడినటువంటి పదాలుగా మనం ఆలోచన చేయాలి. ఈ సమయమందు ఒక వ్యక్తి లోకంలో జీవిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క అలవాట్లు కానివ్వండి, తన యొక్క పద్ధతులు కానివ్వండి, తన యొక్క వేషధారణ కానివ్వండి, తన యొక్క జీవితపు విధానం కానివ్వండి, మాటలు కానివ్వండి, నడవడిక కానివ్వండి, చూపులు కానివ్వండి, అతని యొక్క చేష్టలు కానివ్వండి, అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, సమస్తము చెడ్డవిగా ఉంటాయి. సమస్తము చెడ్డవిగా ఉంటాయి. ఎందుకంటే అతను లోకంలో బ్రతుకుతున్నాడు. లోకంలో బ్రతికేటువంటి వ్యక్తి దేవుని సంబంధి కాదు, సాతాను సంబంధి. అతను సాతాను యొక్క స్వాధీనంలో ఉంటాడు. కాబట్టి సాతాను ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో అతనికి లోబడినటువంటి ఒక వ్యక్తి కూడా సేమ్ అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. అయితే దేవుని సంబంధమైనటువంటి వ్యక్తిని మనం గురించి మనం ఆలోచన చేస్తే చాలా గొప్పగా వర్ణించబడ్డాయి ఆ విషయాలకు వచ్చి. అది రక్షణలోకి వచ్చిన తరువాత ఆ విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి తాను అతని యొక్క జీవితాన్ని బట్టి, అతని యొక్క అలవాట్లను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఒక సందర్భంలో విన్నప్పుడు కావచ్చు, లేదా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మనుషులు క్రైస్తవులై ఉండి వారు ప్రార్థనకు వెళ్తూ ఉండడం వల్ల వారి యొక్క కుటుంబాలలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం, ఆ సందర్భంలో అతను వాక్యం వినడం కానివ్వండి, లేదు ఊర్లో ఉన్నటువంటి సంఘము ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి మైక్ సెట్ ద్వారా వాక్యాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క వాక్యం విన్నటువంటి ఆ సందర్భంలో కానివ్వండి, స్నేహితుల ద్వారా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కానివ్వండి, కరపత్రాలు వారి చేతికి ఇవ్వబడినప్పుడు ఆ యొక్క కరపత్రాల చదవడం ద్వారా కానివ్వండి, ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ఖచ్చితంగా అతని యొక్క చెవులకు దేవుని యొక్క వాక్యం చేరడం జరుగుతుంది. దీనినే వాక్యము వినడం అంటారు. ఒక వ్యక్తి వాక్యాన్ని వినిన వెంటనే ఎవ్వరు కూడా దానిని కూర్చున్నటువంటి ఆలోచన 100% ఎవ్వరు చేయరండి. ఎందుకంటే దాని పొడవు, లోతు, వెడల్పు ఎవ్వరికి తెలియదు. ఇది లోకంలో ఉన్నటువంటి కార్యక్రమం అయితే వాళ్ళు ఒక అంచనా వేయగలరు, కానీ దేవునికి సంబంధించినటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. అతను వినిన దాన్ని బట్టి, చదువు దాన్ని బట్టి అతను కలిగినటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అతను ఇంకొంచెం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా కావచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, సంథింగ్ ఇలా ఏదో ఒక దాని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపి అతను వినిన దాని వలన అతని యొక్క హృదయంలో ఒక ఆలోచన కలుగుతుంది. ఏం ఆలోచన కలుగుతుందంటే, నిజమే కదా ఇక్కడ వాక్యం చెప్పబడింది, ఇప్పటి వరకు నేను ఉన్నటువంటి స్థితి వేరు, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి స్థితి వేరు, నా బ్రతుకు వేరు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బ్రతుకు వేరు, నా జీవితం వేరు, కష్టాలు, నష్టాలు, సమస్యలతో సతమతమైపోతూ, మానసిక వేదనతో ఇబ్బంది పడుతూ, శ్రమలు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ, హింసలు అనుభవిస్తూ రకరకాలుగా నేను క్షీణించిపోతున్నాను. కానీ లోకంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ్యుడు రోజు రోజుకి
వర్ధిల్లుతూ ఉన్నాడు, అతని యొక్క ముఖము కాంతివంతంగా ఉంటుంది అని ఆలోచన చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుని వైపు రావడానికి అతని మనసును మార్చుకుంటాడు. దేవుని వైపు రావడానికి అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎప్పుడైతే వాక్యం అతని యొక్క హృదయాన్ని తాకుతుందో ఆ యొక్క వాక్యము అతని మనసులో ఒక గొప్ప క్రియను జరిగిస్తుంది. ఆ యొక్క క్రియ విశ్వాసము. వాక్యం వినాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అతని యొక్క మనసులో ఒక యుద్ధం జరుగుతుంది. శరీరానికి మనసుకి ఒక యుద్ధము. ఆ యొక్క యుద్ధములో శరీరం గెలుస్తుందా, మనసు గెలుస్తుందంటే ఖచ్చితంగా మనసు గెలవాలని అతను ప్రయత్నం చేస్తాడు. శరీరం గెలవాలని ఎప్పుడు కూడా అతను ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆ యొక్క యుద్ధము పేరేంటి? పశ్చాత్తాపము. ఈ యొక్క పశ్చాత్తాపము అనేది అతని యొక్క హృదయములో జరిగినప్పుడు దాని వలన వచ్చే ప్రతిఫలము ఏమై ఉంటుందంటే విజయమే. మనసు గెలుస్తుంది, శరీరము గెలవదు. అతను మారు మనసు పొందిన ఆ తరువాత అతను చేయవలసినటువంటి క్రియ ప్రభువారిని ఒప్పుకోవాలి. ఎప్పుడు జరుగుతుంది ప్రభువారిని ఒప్పుకోవడం అంటే అతను దేవుని కుమారుడు అవ్వడానికి సిద్ధపడినప్పుడు, పరలోకమందు ఒక గొప్ప కార్యక్రమాన్ని జరిగించాలని అతని మనసులో ఆలోచన చేసినప్పుడు, దేవదూతల ఎదుట సంతోషము కలగడానికి ఒక కారణమైనప్పుడు, అప్పుడు అతను బాప్తిస్మం తీసుకోవాలని ఆలోచన చేస్తాడు. ఆ యొక్క కార్యక్రమం కొరకు సిద్ధపడి సంఘము ఎదుట, సువార్థికుల ఎదుట, భూమి ఎదుట, ఆకాశం ఎదుట, నీరు ఎదుట ఇవన్నీ అతను దేవుని కుమారుడు అవ్వడానికి సాక్షులుగా ఉంటున్న ఆ యొక్క సందర్భంలో బాప్తిస్మం ద్వారా దేవుని కుమారుడు అవుతాడు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి దేవుని కుమారుడు అవ్వడానికి ఇదిగో ఇంత ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమము చాలా గొప్పదని మన అందరికీ తెలుసు. ఇది వర్ణించడానికి కూడా వీలులేనంత శక్తివంతమైనది. మన యొక్క ఆలోచన సరిపోదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క కార్యక్రమం. మనము అక్కడ జరిగే దాని గురించి మాట్లాడగలమే కానీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక మహత్తరమైనటువంటి గొప్ప క్రియ జరుగుతుంది. దానిని దేవుడు మాత్రమే వివరించగలడు. ఈనాడు ఎవరైతే సంఘం ఎదుట, సహోదరులు ఎదుట ప్రభు వారిని ఒప్పుకుంటారో వారిని కూర్చి భవిష్యత్తులో అనగా ప్రభువు తీర్పు దినాన ప్రభు వారిని కూడా ఒప్పుకుంటాడు. అంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది బాప్తిస్మము ద్వారా. అయితే ఈ యొక్క బాప్తిస్మము అనే దాని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే నేను ఒక వచనం చదువుతాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అసలు ఎందుకు తీసుకోవాలి మనం బాప్తిస్మం అని అంటే ఇక్కడ గ్రంథం చెప్తుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఏంటంట? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. ఇది ఎలా జరుగుతుందంటే దానికి ముందు వచ్చిన మనం చదివితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడే. మనం ముందుగానే అనుకున్నాం, ఎవరో ఒకరు చెప్తే కానీ మరొక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వినలేరు. కాబట్టి ఆ యొక్క వినేటువంటి కార్యక్రమే ప్రకటించడము. ఒక వ్యక్తి బాప్తిస్మము ఎందుకు పొందుతారంటే అతను రక్షింపబడడానికి అతను బాప్తిస్మం పొందుతాడు. అతను రక్షింపబడాలి అంటే బాప్తిస్మం పొందాలి. రక్షణ అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఆ యొక్క గొప్ప కార్యక్రమం మనం లోకంలో అనుకుంటున్నటువంటి ఆ యొక్క రక్షణ అయితే కాదు, దేవుడు అనుకున్నటువంటి రక్షణ చాలా డిఫరెంట్. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరొక వచనం నేను చదువుతాను చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి
మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక కార్యక్రమము ఏంటి అంటే, బాప్తిస్మము అంటే మనము ఇంతకుముందు ఆలోచన చేసాం, పూర్తిగా ముంచబడమని, నీటిలో మునగడమని, సమాధి చేయబడమని. ఈ యొక్క కార్యక్రమాలన్నీ బాప్తిస్మములో జరుగుతాయని మనం ఆలోచన చేస్తాం. దానికి వివరంగా ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మంలో ఏం జరుగుతుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందేటువంటి ప్రతి వ్యక్తి ఆయన మరణములోనికి కూడా బాప్తిస్మం పొందుతాడు. ఒక వ్యక్తి రక్షింపబడాలని క్రీస్తు ప్రభులోనికి వస్తూ ఉంటున్నాడు. అయితే అతను క్రీస్తులోనికి వచ్చేటువంటి అతను ప్రభువారి యొక్క మరణములోనికి కూడా వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మరణములోకి అతను బాప్తిస్మం పొందుతూ ఉన్నాడు ఈక్వల్గా తరువాత. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మృతుల్లో నుండి లేపబడ్డాడో, అలాగే ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చేటప్పుడు, బాప్తిస్మం తీసుకునేటప్పుడు అతని యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితము పొందినటువంటి వ్యక్తి అతను క్రీస్తు ప్రభువారి యొక్క మరణంలోనికి పాలు పొందడానికి పాతి పెట్టబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ యొక్క విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తే, చాలా లోతుగా ఆలోచన చేయాలి. ఎంత లోతుగా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలను ఒకవైపు ఉంచుకుంటే, మరొక వైపుగా ఒక మనిషి మరణిస్తూ ఉన్నాడు. ఎక్కడ మరణిస్తున్నాడంటే లోకంలో మరణిస్తున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణమునకు ఈక్వల్గా. రెండవది సమాధి. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడ్డారు. ఇక్కడ ఒక పాపి, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నప్పుడు, నీటిలోనికి మునిగినప్పుడు అతని యొక్క పాపాలను, అతని యొక్క పాత జీవితాన్ని, అతని యొక్క గతాన్ని సంపూర్తిగా అంటే పూర్తిగా సమాధి చేస్తూ ఉంటున్నాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన కార్యక్రమము. ఇక్కడ ఒక వ్యక్తి ముంచిబడి తిరిగి లేచినప్పుడు నూతన జీవము పొందుకొని తిరిగి లేస్తూ ఉంటున్నాడు. ఈ మూడు విషయాల్ని మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణములోనికి బాప్తిస్మం పొందేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఏ రీతిగా అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఒక వ్యక్తి తన యొక్క లోకములో నుంచి దేవునిలోనికి రావాలి అనుకున్నప్పుడు ఆ యొక్క పాపపు స్థితిలో సమాధి చేయబడి సమస్తాన్ని సమాధి చేసి మరలా నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకునే నూతనమైనటువంటి వ్యక్తిగా పునరుత్థానుడవుతూ ఉంటున్నాడు. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనకు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి విషయము. తరువాత చూడండి 5వ వచనంలో కూడా, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమెక్కడో పాపమునకు దాసులము కాకున్నటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఎక్కనో చనిపోడని మరణమునకు ఎక్కనో ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఇదండి ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం జరిగేది. ఒక వ్యక్తి తన యొక్క సమస్త పాపాలని విడిచిపెట్టి పాప క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణములోనికి బాప్తిస్మం పొంది నూతనమైనటువంటి వ్యక్తిగా తిరిగి లేస్తాడు.
ఇదే క్రీస్తు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థానాన్ని మనం ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకునేది. ఎందుకంటే మనం కూడా అదే విధంగా సమాధి చేయబడ్డాం, అంటే మరణించాం, మనం అదే విధంగా సమాధి చేయబడ్డాం, తర్వాత నూతనమైన వ్యక్తులుగా మనం తిరిగి లేచాం. ఇదే ఇక్కడ బాప్తిస్మ కార్యక్రమాలు జరిగేది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియమైనటువంటి నా సహోదరులారా, నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను. శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పేదాన్ని గ్రంథముతో పోల్చి చూసుకోండి. గ్రంథంలో ఉన్నదే సహోదరుడు చెబుతున్నాడా లేదనే విషయాన్ని కూడా మీరు పరిశీలన చేయాలని నేను మీ నుంచి ఆశిస్తూ ఉంటున్నాను. మనం బాప్తిస్మ గురించి ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాం. ఆ యొక్క పాఠాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మము అనేది ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసు, మనకందరికీ తెలుసు. ఈ యొక్క బాప్తిస్మం అనేది ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథం నుంచి. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. ఏంటి బ్రదర్, పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మాలు అనేక రకాలు ఉన్నాయా? ఉన్నది ఒకే బాప్తిస్మం కదా అంటారేమో. గ్రంథమే చెప్తుంది. నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ని మీరు ఆలోచించేయండి. పరిశుద్ధ గ్రంథంలో 6 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. ఈ 6 రకాల బాప్తిస్మాల్లో మనం చేయబోయేటువంటి, మనం జరిగించాల్సినటువంటి లేఖనానుసారమైనటువంటి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి దేవుని ద్వారా జరిగించేటువంటి ఒకే ఒక బాప్తిస్మం ఒక్కటే, మిగిలిన 5 బాప్తిస్మాలు కాదు. అయితే వాటి కూర్చి ఒకసారి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. 6 రకాల బాప్తిస్మాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మొట్టమొదటిది యోహాను బాప్తిస్మం. మార్కు సువార్త నేను చదువుతా చూడండి. మనకందరికీ తెలిసినటువంటిది 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. ఇది మొదటి బాప్తిస్మము. మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఇది. మనం ఎప్పుడైనా దీన్ని కౌంట్ చేసామో కౌంట్ చేయలేదో తెలియదు, కానీ నేను చెప్పే ప్రతిదీ కూడా మనందరికీ తెలిసినటువంటి బాప్తిస్మాలే. 2వ బాప్తిస్మం మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తిస్మము ఇవ్వడము యేసు క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి బాప్తిస్మము. ఇది 2వ రకమైనటువంటి బాప్తిస్మము. 3వ రకమైనటువంటి బాప్తిస్మము, నేను వీటి గూర్చి మీకు వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు, కానీ ఇవి ఉన్నాయి అని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే నేను రెఫరెన్స్ చదువుతూ వెళ్తూ ఉంటున్నాను. 2 బాప్తిస్మాలు చూసాం. 3వ బాప్తిస్మాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నేలతో బాప్తిస్మం ఇచ్చిండు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. ఇది 3 రకమైనటువంటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. 4వ బాప్తిస్మం నేను చదువుతా చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం.
మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇది 4వ రకమైనటువంటి బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. మరొక బాప్తిస్మాన్ని చదువుతాం చూడండి. 5వ బాప్తిస్మం. మార్క్సు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలనుది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మమును మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుని నిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరికినని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు అంటే ఆయన శ్రమలు, ఆయన యొక్క కష్టాలు, ఆయన పొందుతున్నటువంటి అవమానాలు, ఆయన పొందుతున్నటువంటి బాధలు, వీటన్నిటిని కూర్చి అక్కడ ప్రభు వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని మనం బాధల బాప్తిస్మం అని లేదా శ్రమల బాప్తిస్మం అని అనొచ్చు. ఇది 5వ రకమైనటువంటి బాప్తిస్మము. మరొక బాప్తిస్మాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చివరి బాప్తిస్మం అనుకుందాం. చివరి బాప్తిస్మం అనుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 10వ అధ్యాయం 2వ వచనాలండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మోషే బాప్తిస్మం అంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఇలా 6 రకాల బాప్తిస్మాలు కూర్చి వివరించడం జరిగింది. 6 రకాల బాప్తిస్మాలు ఉన్నాయని తెలియపరచడం జరిగింది. అయితే యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము ఇప్పుడు చెల్లదు. పరిశుద్ధాత్మలో ఆనాడు క్రీస్తు ప్రభు వారు శిష్యులకు తెలియజేసినట్లుగా ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదా అగ్ని బాప్తిస్మము ఈనాడు లేవు, అవి మనకు కాదు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడినటువంటి ఆ యొక్క శ్రమల బాప్తిస్మము ఈనాడు లేదు, అది మనకు కాదు. ఆ తర్వాత పాత నిబంధనలో మోషే గారు తెలియజేసినటువంటి ఆ యొక్క బాప్తిస్మము అది మనకు కాదు, ఈనాడు లేదు. అయితే ఈనాడు ఉన్నటువంటి బాప్తిస్మము ఏంటి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినట్టు ఒకే ఒక బాప్తిస్మము, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి నడిపించడము, నామములో బాప్తిస్మం ఇవ్వడము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి ఒకే ఒక బాప్తిస్మము ముంచుట బాప్తిస్మము, అంటే నీటి ద్వారా ముంచే బాప్తిస్మము. మత్తయి సువార్త 28:19 చదివిన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనకు 38వ వచనం కూడా మనకు తెలుసు. వీటిని బట్టి మనకు ఉన్నటువంటి బాప్తిస్మము ఒక్కటే ఒకటి, అదే నీటి ద్వారా ముంచి బాప్తిస్మము ఇవ్వడము. ఈ యొక్క బాప్తిస్మము తప్ప వేరే ఒక బాప్తిస్మము లేదు అనడానికి ఒకే ఒక రుజువు, నేను మీకు ఒక రుజువుని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. నేను చదువుతాను చూడండి. 4వ వచనం నేను చదువుతాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసేటువంటి విషయము ఒక్కటే. ఏంటది? శరీరము ఒకటే, ఆత్మ ఒకటే,
నిరీక్షణ ఒకటే, ఆ తర్వాత ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ దేవుడు ఒక్కడే. ఏడు విషయాలు అన్నీ ఒకటే 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 అన్నారు, కానీ రెండోది ఉంది అని ఎక్కడ కూడా మనకు తెలియజేయబడలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ పౌలు గారు మాట్లాడేటువంటి విషయము బాప్తిస్మము ఒక్కటే, రెండో బాప్తిస్మము లేదు. అది ఏంటంటే పౌలు గారు పొందుకున్నటువంటి బాప్తిస్మము, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బాప్తిస్మము, శిష్యులు తెలియజేసినటువంటి బాప్తిస్మము. ఒకే ఒకనాడు సంఘము ప్రారంభించబడినప్పుడు ఇంచుమించు 3000 మంది పొందుకున్నటువంటి బాప్తిస్మము, అదే నీట ముంచి లేపేటువంటి బాప్తిస్మము. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఇచ్చేటువంటి బాప్తిస్మము. అది ఒక్కటే ఈనాడు అమలులో ఉన్నది, వేరే బాప్తిస్మము అమలులో లేదు అనేటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ యొక్క బాప్తిస్మాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రెండవదిగా తెలుసుకున్నాం. ఈ సమయమందు మూడవదిగా ఆ యొక్క బాప్తిస్మాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇది మనమందరము గడిచిన వారాల్లో నేర్చుకుంటూ ఉన్నటువంటి పాఠమే కాబట్టి నేను ఈ యొక్క పాయింట్ని కుదించి మీకు చిన్నదిగా చెప్తున్నా. బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఎవరైతే సువార్త వింటారో, వినిన దాన్ని బట్టి ఎవరైతే విశ్వసిస్తారో, ఆ యొక్క విశ్వసించిన దాన్ని బట్టి వారి యొక్క హృదయములో ఒక యుద్ధము జరిగి మనస్సుని గెలుపుకొని, అంటే మారు మనసు పొంది ప్రభువుని ఒప్పుకుంటారో, ఆ తరువాత వెంటనే బాప్తిస్మము తీసుకోవాలి. ఇది రూలు. అయ్యా, నేను పోయిన సంవత్సరం వాక్యం విన్నాను, ఆ తర్వాత ఎప్పుడో మారు మనసు పొందాను, ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటానంటే అది మన యొక్క మూర్ఖపు ఆలోచన అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీ యొక్క మనసులో ఎప్పుడైతే వాక్యము క్రియను జరిగిస్తూ ఉందో, నీ యొక్క మనసు ఎప్పుడైతే రక్షణని కోరుకుంటుందో, అప్పుడే వెంటనే తడవ చేయకుండా, లేట్ చేయకుండా రక్షణలోనికి రావాలి. ఒకవేళ అలా వెంటనే అనేటువంటి కార్యక్రమం జరగకపోతే సాతాను వచ్చి నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకు వెళ్ళిపోతుంది. మంచి నేలపడినటువంటి విత్తనంలాగా 30 60 100 వర్ధిల్లడానికి నీకు అవకాశం ఉండదు. అంటే రక్షణలోనికి రావడానికి సాతాను ఒప్పుకోకుండా నిన్ను మరలా వాడి వైపు త్రిప్పుకుంటాడు. లోకపు ఆశలను చూపించి, లోకపు క్రియలను చూపించి, నీకు నచ్చినటువంటి వాటిని చూపించి మరలా నరకంలో పడవేయడానికి సాతాను ఎప్పుడూ ముందుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలంటే, ఎప్పుడైతే సువార్త వింటామో, వినిన తర్వాత విశ్వాసం కలుగుతుందో, మారు మనసు పొందుకుంటామో, మారు మనసు పొందుకున్న వెంటనే ఆ యొక్క మనసు మరలా లోకంలోనికి వెళ్ళిపోకుండా క్రీస్తు ప్రభువును ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథములో చాలామందిని గమనిస్తే దాదాపుగా ఇదే జరిగినటువంటి విషయం మనకు రూఢిగా తెలుస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే 3000 మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వాళ్ళు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తారు. ఆ యొక్క పేతురు గారి ప్రసంగం విన్నటువంటి వారు, అయితే మేమేం చేయాలి అని వెంటనే అన్నారు. కానీ ఆ యొక్క ప్రసంగం వినేసి వాళ్ళు ఊర్లకి వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళిపోయి కొద్ది నెలల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత మేమేం చేయాలయ్యా అని అడగలేదు. ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, మన యొక్క విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే వాక్యం వింటామో, వినిన వెంటనే ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలందరూ అయితే మేము ఏం చేయాలి అని అన్నప్పుడు వెంటనే పేతురు గారు ఏం చెప్పారు? మీరు బాప్తిస్మం తీసుకోవాలి. ఇంచుమించు దాదాపు 3000 మంది రక్షణలోనికి అప్పుడు వచ్చారు. వాక్యము వినిన వెంటనే, నీ మనసు మారిన వెంటనే ప్రభువాన్ని ఒప్పుకొని రక్షణలోనికి తీసుకోవాలి. ఈ విషయంలో ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, పోస్ట్ పోన్ చేసుకోకూడదు, డిలే చేసుకోకూడదు, హోల్డ్లో పెట్టుకోకూడదు. వెంటనే జరిగిపోవాలి యొక్క కార్యక్రమం. లేకపోతే సాతాను వచ్చి నీ యొక్క రక్షణ, ఆ యొక్క అనుభవాన్ని నీకు ఇవ్వకుండా అడ్డుకుంటాడు.
మరొక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే అపోస్తల కార్య గ్రంథంలోనే 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే 36వ వచనంలో ఐథియోపియుడైనటువంటి నపుంసకుడైన అధికారి ఉన్నాడు క్రిందాకే కింద. అతను కూడా వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు వెంటనే వాక్యాన్ని విన్నాడు. వినిన వెంటనే దైవదాసుల ద్వారా అతను కూడా బాప్తిసం తీసుకున్నాడు. అయ్యా, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నీకేంటి అడ్డు, నాకు ఇచ్చే నీళ్ళు, క్షమించండి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, వెంటనే నాకు బాప్తిసం ఇచ్చేసాను, మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా. ప్రియమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, మనము కూడా రక్షణలోనికి రావాలంటే వాక్యము వినిన వెంటనే, మార్పు పొందిన వెంటనే, విశ్వసించిన వెంటనే ప్రభువారిని ఒప్పుకొని మనకు కలిగినటువంటి మారు మనసును బట్టి బాప్తిస్మము తీసుకోవాలి. ఇలా తీసుకుంటే రక్షణలోనికి నువ్వు వస్తావు. పోస్ట్ పోన్ చేసుకుంటే రక్షణ అనుభవంలోనికి రావు. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఆ యొక్క హక్కు కానీ ఆ యొక్క అర్హతను కానీ పొందుకోవడానికి అవకాశం ఉండదు. సాతానికి లోబడి బ్రతకాల్సిందే. ఇది 3వ పాయింట్ మనం చూసాం. 4వది పాయింట్ ఏంటంటే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి. మనం చూసాం, ఎప్పుడు తీసుకోవాలో చూసాం. అయితే తీసుకుంటూ ఉంటున్నది ఎందుకు తీసుకోవాలి అని మనము ఆలోచన చేస్తే, నా ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనం ఇందాక చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని నాకు చదువుకున్నాం. దాన్ని నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇది బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని ఒక క్వశ్చన్ నువ్వు వేసుకుంటే, లేదా నేను వేసుకుంటే, లేదా మనల్ని ఎవరైనా అడిగితే, ఇది క్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ. ఏమైనది? క్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ. ఇది ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క ఆజ్ఞను మన శిరస్స వహించాల్సిందే, పాటించాల్సిందే తప్ప ఎందుకు తీసుకోవాలని తిరిగి క్వశ్చన్ వేయడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే మనము మట్టితో చేయబడినటువంటి వారము. ఆయన జీవవాయువును ఊదితే బ్రతుకుతున్నాం, ఊదకపోతే మనకు బ్రతుకు లేదు. దేవుడు ఆ బ్రతుకునిచ్చాడు, జీవితాన్నిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆర్థిక స్థితినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వు యొక్క లోకంలోనికి రాకముందు అన్ని నీకోసం సిద్ధపడి చేశాడు. అలాంటి దేవుడిని మనము ఎందుకు తీసుకోవాలి అని మనం అడగకూడదు. గ్రంథం చెప్పింది కాబట్టి మనం చేయాల్సిందే, అది రూల్ అంతే. ఆజ్ఞను పాటించాల్సిందే, కానీ ఆజ్ఞ ఎందుకని మనం అడగకూడదు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ. శిష్యులకు తెలియజేశాడు, మీరు సమస్త సృష్టికి వెళ్ళండి, సమస్త జనులకి వాక్యాన్ని బోధించండి, అందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడు. కాబట్టి మనము దాన్ని పాటించాలి. రెండవది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తే, పేతురు గారి యొక్క ప్రసంగంలో బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ చూడండి, మనకు గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఎందుకు తీసుకోవాలంటే బాప్తిస్మము? ప్రతి వాడు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలోనికి. పాప క్షమాపణ నిమిత్తము. అంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి 6 బాప్తిస్మాలలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మాలు ఉన్నాయంటే లేవు. చెల్లుబాటులో ఉన్నటువంటిది ఒకే ఒక బాప్తిస్మము, నీట ముంచేటువంటి బాప్తిస్మము. ఆ యొక్క బాప్తిస్మము కార్యక్రమంలోనే పాప క్షమాపణ అనేది కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తమై మనము బాప్తిస్మము పొందుకోవాలి. ఇందులో సి పాయింట్గా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి, ఇది కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయమే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, నా ప్రియమైనటువంటి సహోదరుడు, నా సహోదరి, మనం ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలంటే రక్షణ పొందుకోవడానికి, రక్షింపబడడానికి, బ్రతకడానికి, చనిపోవడానికి కాదండి, పాడైపోవడానికి కాదు, రక్షింపబడడానికి బాప్తిస్మం తీసుకోవాలి. అదే ఇక్కడ గ్రంథం చెప్తుంది మనకు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, నేను చదువుతాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే క్రీస్తు ప్రభువులో మనము ఐక్యమైపోవడానికి మనము బాప్తిస్మము తీసుకోవాలి. ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, ABCD 4 పాయింట్లు దీంట్లో గమనించామండి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే అది ప్రభు యొక్క ఆజ్ఞ కాబట్టి తీసుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి, రక్షణ పొందుకోవడానికి తీసుకోవాలి, క్రీస్తు ప్రభువులో ఐక్యము అవ్వడానికి మనము తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇందులో చివరి పాయింట్, ఈ దినానికి, ఈ వారానికి చివరి పాయింట్, బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి అనేటువంటి యొక్క పాయింట్ని మనం తెలుసుకొని ఈ వారపు పాఠాన్ని మనం ముగించుకున్నాం. గడిచిన వారం దీనికి కంటిన్యూషన్గా బాప్తిస్మానికి వచ్చి ఇంకా కొన్ని విషయాలునే, వాటిని నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకుందాం. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలంటే మనము ఇంతకుముందే ఆలోచన చేసాం. ప్రేమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఎవరైతే సువార్త వింటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని ఒప్పుకుంటారో వారే బాప్తిస్మం తీసుకోవచ్చు. అదేంటండి ప్రశ్న, ఎవరు తీసుకోవచ్చు అన్నారు, మళ్ళీ ఇవే చెప్తున్నారు అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి ఆంతర్యమైనటువంటి విషయం ఏంటంటే, సువార్త ఎవరెవరు వింటారంటే చెవులు ఉన్న ప్రతి ఒక్కరు వింటారు. ఎవరు విశ్వసిస్తారంటే విశ్వసించగలిగేటువంటి వయసు ఉన్నవారు విశ్వసిస్తారు. మారు మనసు ఎవరు పొందుకుంటారంటే ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంచి చెడులు విభజించగలిగే జ్ఞానం ఉన్నవారు మాత్రమే మారు మనసు పొందుకుంటారు. మిగిలిన వారు మారు మనసు పొందుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు ఒప్పుకుంటారంటే నోరున్నవారు యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటారు, మనసులో కూడా ఒప్పుకుంటారు, బయట ఒప్పుకుంటారు. కానీ ఇది చిన్న పిల్లలు ఒప్పుకోలేరు. యవ్వనస్తుల్లో ఉన్నటువంటి కొద్దిమంది ఈ మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానం ఉంటుంది, కొద్దిమందికి ఆ యొక్క జ్ఞానం ఉండదు. ప్రత్యేకించి చిన్న పిల్లలకు మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానం లేదు. వారు సువార్త విన్న వారికి అర్థం కాదు. వారు విశ్వాసం అనేది ఉంచలేరు. ఆ యొక్క విశ్వాసం అనేటువంటి లోతు, వెడల్పు, పొడుగు, దాని యొక్క కొలతలు తెలియదు. మారు మనసు పొందుకోవడం అనేది చిన్నపిల్లలకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకున్నటువంటి వయసు వారికి లేదు. కాబట్టి చిన్న పిల్లలకి బాప్తిస్మము ఇవ్వకూడదు. మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానం ఉన్నవారికి మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి. మంచి చెడులను వివేచించగలిగే జ్ఞానం ఉన్నటువంటి వారు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి తప్ప ప్రతి ఒక్కరూ బాప్తిస్మము తీసుకోకూడదు. అదేంటండి, అనేక సంఘాల్లో చిన్నపిల్లలు కూడా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు కదా అంటే గ్రంథము అది తప్పు అని చెబుతుంది. ఇక్కడ మనం చదివినటువంటి యొక్క విషయాలను బట్టి రోమా 10:17 ఏం చెప్తుందంటే సువార్త వినాలి. మార్కు 16:16 ఏం చెప్తుందంటే విశ్వసించాలి. అపోస్తుల కార్యాలు 2:38 ఏం చెప్తుందంటే మారు మనసు పొందాలి. అపోస్తుల కార్యాలు 8:37 ఏం చెప్తుందంటే యేసుని ఒప్పుకోవాలి. ఇవన్నీ లేఖనానుసారముగా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి చిన్నపిల్లలు ఇది చేయగలరా అంటే
వారు చేయలేరు కాబట్టి చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు. అనేక సంఘాలలో చిలకరింపు బాప్తిస్మం అని ఇచ్చేస్తారు చిన్నపిల్లలకి. బైబిల్ పెట్టి బాప్తిస్మం అయిపోయిందంటారు చిన్నపిల్లలకి. నీళ్లు తాంబూల తట్ట వారి పైన పెట్టి నీళ్లు పోసేసి చిన్నపిల్లలకి బాప్తిస్మం అయిపోయింది అంటున్నారు. ఇది చాలా తప్పు, వాక్యానికి వ్యతిరేకము. దేవుడు దీన్ని అంగీకరించడు. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బాప్తిస్మం ఇది కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి, నేను అందుకే మీకు ఈ యొక్క విషయాన్ని నేను చెప్పాను, మెన్షన్ చేశాను. ఎందుకంటే బాప్తిస్మము ఎవరు తీసుకోవాలంటే మంచి చెడులు విభజించగలిగేటువంటి ఆ యొక్క వయసు వచ్చినటువంటి వారు మాత్రమే తీసుకోవాలి. కానీ ఆ వయసుకి తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరు తీసుకున్నా కూడా ఇది చెల్లుబాటు కాదు, లేఖనానుసారము కాదు. ఆలోచన చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, లేఖనాన్ని లోతుకు వెళ్ళి పరిశీలన చేయండి, నిజాన్ని మాత్రమే అనుసరించండి. నా సహోదరుడు, నా సహోదరి, ఈ వారాన మనము పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నటువంటి పాఠము బాప్తిస్మము అనేది. ఇందులో మొదటగా బాప్తిస్మం అంటే ఏంటి నేర్చుకున్నాం. రెండవదిగా బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మూడవదిగా బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. నాలుగవదిగా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఐదవ పాయింట్గా బాప్తిస్మం ఎవరు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా నేర్చుకునే కృపను మనందరికి ఇచ్చాడు. దేవుని చిత్తమైతే రేపటి వారాన ఈ యొక్క బాప్తిస్మం పాఠానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి మిగిలిన విషయాలు నేర్చుకుందాం. అప్పటి వరకు దేవుడు వెళ్ళవెళ్ళ మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించాలని ఈ సమయమందు దేవుడిని కోరుతూ మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటాను. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు.